ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్సు, అలాగే బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా మనకు మంచి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పౌర్ణమి తిథి, అమావాస్య తిథి, అలాగే పంచమి, అష్టమి తిథులలో చేసే పరిహారాలు, మంత్రాలు కూడా మనకు అన్ని విధాలా కూడా సహకరించి మనకు ఒక మంచి ఫలితాన్ని అనేది మనకు అందిస్తున్నాయి. అలాగే ఈరోజు అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య గడియలు అనేటివి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మంగళవారం, అలాగే బుధవారం ఉదయం 11 గంటల వరకు అమావాస్య గడియలు అనేది ఉంటాయి. కాబట్టి ఈ రోజంతా కూడా మనం ఈరోజు చెప్పబోయే పరిహారాలన్నింటినీ కూడా రాత్రి నిలిచే అమావాస్యగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకు ఫలించే తీరుతాయి. అటువంటి పరిహారాలు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు మనం చూద్దాం. ఊరికేనండి, మీరు సరదాగా తమాషాగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు చెప్పబోయే మనం ఒక మంచి మెథడ్ అనేది తప్పకుండా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మీరే నమ్మతారు, నమ్మకం అనేది మీకు వస్తుందన్నమాట. అమావాస్య రోజు మనం చాలా పరిహారాలు చేసుకుంటూ ఉంటాం. మన కోరికలు అనేటివి తీర్చుకోవటానికి, అలాగే నరదిష్టి పోగొట్టుకోవటానికి, నరదిష్టి అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వీటికి సంబంధించిన ఉప్పుతో చాలా పరిహారాలు చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు ఒక పూజ కాదు, మంత్రం కాదండి, ఒక చిన్న ఏంజల్ నెంబర్, మన ఒక శక్తివంతమైన ఏంజల్ నెంబర్ అనుకోవచ్చు. ఇది ఒక సైంటిస్ట్ మనకు నిరూపితమైన ఆయన చేసి ట్రై చేసి అది సక్సెస్ అయిన తర్వాతే మనకు తెలియజేసినటువంటి ఒక గొప్ప ఏంజల్ నెంబర్ అనమాట. మనం 555, 999, 777 ఇలాంటివి చాలా చేసి ఉంటాము, చాలా చేసున్నాము. మనకు రిజల్ట్ అనేది కూడా కనిపించింది. అలాగే ఈ ఏంజల్ నెంబర్ అనేది 369 అన్నమాట. ఈ 369 అనే ఏంజల్ నెంబర్తో ఉపయోగించి మనం ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. 369 అనే నెంబర్ని ఫస్ట్ మనం ఒక ముక్కోణం అంటే ట్రయాంగిల్ అనేది వేసుకోవాలి. ఆ ట్రయాంగిల్ అనేది వేసుకున్న తర్వాత దానికి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా 369 అనేది వేసుకోవాలి. ఒక పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్నుతో కానీ, రెడ్ కలర్ పెన్నుతో కానీ వైట్ పేపర్ మీద ట్రయాంగిల్ వేసుకొని చూపించే విధంగా 369 అనేది నెంబర్స్ అనేది వేసుకోవాలి. ఇలా వైట్ పేపర్ మీద ట్రయాంగిల్ అనేది వేసి ఈ నెంబర్స్ వేసిన తర్వాత మీ మనసులోని కోరిక, మీరు సొంత ఇల్లు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, మీ అమ్మాయి పెళ్ళి కావాలన్నా, మీ అప్పులు తీరాలన్నా, మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక అనేది ఈ ట్రయాంగిల్ మధ్యలో అనేది రాయాలి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్కి సొంత ఇల్లు అని రాశాను. మీ ఇష్టం, మీ కోరిక, మీరు ఏదైతే బలంగా జరగాలి అని కోరుకుంటున్నారో, మీ అబ్బాయిలో ఏదైనా చెడు మార్పులు ఉంటే వాళ్ళలో మార్పు రావాలని కానీ, ఎగ్జామ్స్లో మంచిగా మార్క్స్ రావాలి, మాకు ఏదైనా కాలేజ్లో మంచి సీటు రావాలి, ఈ విధంగా వచ్చేసి మీరు రాసుకోవాలన్నమాట. ఇలా రాసుకొని ఈ పేపర్ని వచ్చేసి మీరు ఈ అమావాస్య టైంలో అంటే సాయంత్రం అండి, ఈరోజు 11 గంటల నుంచి అమావాస్య గడియలు ఉన్నాయి, కానీ సాయంత్రంగా మనం చేసుకుంటే చాలా మంచిది. నిద్రపోయేలోపు సాయంత్రం పూట ఈ విధంగా మీరు దాన్ని మనం పూజా మందిరంలోనే వేసుకోవాలంటే ఏమీ అవసరం లేదండి. మీరు దీనికి ఎలాంటి నియమ నిబంధనలు కావాలంటే అది కూడా ఏమీ అవసరం లేదు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా కూడా ఇలా వేసుకొని దాన్ని 4 మడతలుగా మడిచి మీ పర్సులో అనేది పెట్టుకోవాలి. ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో, మగవాళ్ళైతే పర్సులో అనేది పెట్టుకొని దాన్ని అలాగనే ఎన్ని రోజులైనా సరే అలాగే ఉంచేయండి. మీలో ఒక మంచి పాజిటివిటీ అనేది ఏర్పడి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి మీకు మంచి పాజిటివ్గా విషయాలు అనేటివి జరుగుతూ ఉంటాం. ఇలా కాకుండా ఇంకొక విధంగా కూడా మనం ట్రై చేయొచ్చు. ఈ మెథడ్ అనేది నేను చెప్పాను కదండి, ఒక సైంటిస్ట్ దాన్ని నిరూపించి దాన్ని జరిగిన తర్వాతే మనకు తెలియపరిచారు. ఇంకో విధంగా ఎలా చేయాలి అంటే, ఒక పేపర్ అనేది తీసుకొని ఆ వైట్ పేపర్లో 369 అనే నంబర్ వేసి కింద మీ కోరిక అనేది రాయాలి. ఇప్పుడు ట్రయాంగిల్లో ఎలా అయితే రాసారో అలాగే ట్రయాంగిల్ ఏమీ లేకుండా ఉత్త వైట్ పేపర్లో 369 అనే నంబర్ వేసి కింద మీ కోరిక రాసి 369 అనే నంబర్ని 33 సార్లు రాయాలి. ఇదే విధంగా 3 రోజులు కంటిన్యూగా రాయాలి. మీరు
మన పరిహారాలకంటూ ఒక బుక్ అనేది పెట్టుకున్నాం, వారాహి అమ్మ పరిహారాలకి. ఆ బుక్లోనైనా సరే మీరు ఇదే విధంగా రాసుకోవచ్చు, లేదంటే ఒక వైట్ కలర్ పేపర్లో అయినా సరే ఈ విధంగా రాసేసుకొని 3 రోజుల పాటు ఒకే పేపర్లో పట్టినంతసేపు, అంటే పడుతుందండి 3 రోజులు 33 సార్లే కాబట్టి ఖచ్చితంగా ఒక పేపర్లోనే పడుతుంది. ఒక స్టావ్ అనేది తీసుకొని ఇలా 3 రోజులు రాసిన తర్వాత ఈ పేపర్ని 4 మడతలుగా మడిచి మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీరు ఎవరిలో అయితే మార్పు రావాలి, ఎవరికైతే పాజిటివ్ ఎనర్జీ రావాలి అని కోరుకుంటున్నారో వారు పర్సులో అనేది పెట్టి అలానే ఉంచేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఒక మంచి మార్పు అనేది తెలుస్తుంది మీకే. ఇది ఏదో మీరు ఒక పరిహారంగానో లేదంటే నమ్మకంగా చేయండి, పరిహారం లాగానో పూజలాగానో కాకుండా ఊరికే సరదాగా ట్రై చేసి చూడండి. తప్పకుండా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ శక్తివంతమైన అమావాస్య రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాలు కూడా మనకు చాలా మంచి ఫలితాన్ని తెస్తూ ఉంటాయి. కాబట్టి అందులో భాగంగానే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు మంచే జరుగుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.